డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం టేకన్ అని చెప్తారు. సో ఆ చిత్రాన్ని చాలాసార్లు చూసి ఉంటాడేమో, కాబట్టి పదే పదే ఈ డైలాగు మాట్లాడుతున్నాడు. ఐ విల్ ఫైండ్ యూ అండ్ కిల్ యూ అంటే అందులో కొంతమంది కిడ్నాపర్స్ హీరో యొక్క కుమార్తెను కిడ్నాప్ చేస్తారు ఎక్కడో యూరోప్లో. సో ఇతను అమెరికాలో ఉంటాడు. అప్పుడు చెప్తాడు, నా దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, నేను ఒక ట్రైన్డ్ ఆఫీసర్ని, నువ్వు నా కుమార్తెను విడిచిపెట్టకపోతే నేను నీ దేశానికి వస్తాను, నువ్వు ఎక్కడ ఉన్నావో కనుక్కుంటాను, సో నా కూతుర్ని కాపాడడము కాదు నిన్ని నేను లేపేస్తాను అని ఫోన్లో వార్నింగ్ ఇచ్చి అదే లెక్కలో అతను ఆ దేశము వెళ్ళి తన కుమార్తెను విడిపించుకు వస్తాడు. దీన్నే టేకన్ అని చెప్పి చాలా గొప్ప చిత్రం అది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఇదే డైలాగ్ చెప్తున్నారు, ఒకవేళ మీరు మా అమెరికన్స్ని టార్గెట్ చేస్తే మేము మిమ్మల్ని కనిపెడతాము, అలాగే హతము చేస్తాము. సో ఎవరికి చెప్తున్నారు ఈయన? ఐఎస్ఐఎస్ అనబడే తీవ్రవాద సంస్థ. ఇదంతా ఇవాళ మీడియాలో పెద్ద కామెడీగా ఉంది. ఎందుకు అంటే మీకు అంతర్జాతీయ స్థాయిలో మీకు యుద్ధ నిపుణులు ఉంటారు చూసారా, ఈ టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం మీద మీకు స్టడీ చేసే ఎక్స్పర్ట్స్, ఈ ఐఎస్ఐఎస్ మీద అమెరికా వాళ్ళు ఇలాగా ప్రిసైజ్ దాడులండి. ఎక్కడ పంట్ ల్యాండ్ అని అంటారు, ఎక్కడ ఇది సోమాలియాలో ఉంటుంది. సోమాలియా అనబడే దేశము మీకు ముక్కలు ముక్కలుగా విడిపోయి మీకు సోమాలియా పైరేట్స్ అని మాట్లాడతాం, అంటే సముద్రపు దొంగలు. వాళ్ళు ఒకవైపు ప్రభుత్వము, ఇంకొక వైపు రెబల్స్, ఇంకొక వైపు తీవ్రవాదం, ఇలాగా ఎవరికి వాళ్ళు సోమాలియా అనబడే దేశాన్ని పంచుకొని ఇవాళ ప్రపంచం ముందు ఉన్నారు. సో అక్కడ డొనాల్డ్ ట్రంప్ గారి పంత్ ల్యాండ్ అనబడే ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్స్, మీకు ఆ గుహలు కొండల్లోకి అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్ వెళ్ళి మిజైల్ స్ట్రైకులు చేసి మీకు అక్కడ ఉండే తీవ్రవాదులను మేము హతము చేసాము, మేము వెంటాడి వాళ్ళని వేటాడాము, కానీ ఒక పౌరుడికి కూడా ఏమీ జరగలేదు, చాలా ప్రిసైజ్గా ఈ దాడులు చేశాము అని అంటే మీకు అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకండి నవ్వుకుంటారు? మంచి పనే కదా. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అనేవాళ్ళు చాలా ప్రమాదము కదా. అంటే ఒకప్పుడు ఇంకా చెప్పాలంటే నేనే 2-3 వీడియోస్లో ఈ ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ దీనిని నెలకొల్పింది అమెరికానే చెప్తే ఎవరు నమ్మరు. అంటే ఇది ఎలా చెప్పాలంటే మీకు ఐఎస్ఐఎస్ నాయకుడు ఇతను ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి ఇలాగ మేము కొత్త తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేస్తున్నాము, మా అందరికీ యూనిఫామ్లు కుట్టివు అంటే నల్ల బట్టలు, సో టైలర్ కూర్చొని నల్ల బట్టలు కుట్టి ఇతనికి ఇచ్చాడు. అలాగే టొయోటా షోరూమ్కి వెళ్ళాడు, మేము ఇలాగ తీవ్రవాద సంస్థ పెట్టాము, నల్ల రంగులో మాకు వ్యాన్లు కావాలి అంటే టొయోటా వాళ్ళు కూడా తయారు చేసి ఇచ్చారు. మీకు అలాగే కనిపిస్తుంది. అంటే ఎవరో డబ్బు ఇచ్చి, ఒరే నాయనా నీకు కావాల్సిన వ్యాన్లు కొనుక్కో, యూనిఫామ్లు కొనుక్కో, తుపాకులు కొనుక్కో, మేము ఇస్తాము డబ్బు, ఇలా ఉంటుంది. సో డొనాల్డ్ ట్రంప్ రావడము సడన్గా వీళ్ళు మాయమైపోయారు. అంటే అంతకు ముందు ఉన్న వాళ్ళందరూ కూడా అమెరికాతో కలిసే వీళ్ళు పనులు చేశారు. సిరియాలో, ఇరాక్లో, అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్ అంటారు కాబట్టి మీకు అక్కడ రష్యా వాళ్ళ డామినేషన్ ఉండకూడదు. సిరియా ప్రభుత్వాన్ని కంట్రోల్ చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఇలాంటి ఒక తీవ్రవాద సంస్థను మనమే ఏర్పాటు చేద్దాము. ఇది ఎంత డెప్త్గా ఉంటుందంటే చూడండి, యాంటోనీ బ్లింకన్ అని చెప్పి జో బైడెన్ గారి ప్రభుత్వంలో మీకు సెక్రటరీ ఆఫ్ స్టేట్, అంటే ఆల్మోస్ట్ మన ఫారిన్ మినిస్టర్ లెవెల్లో ఉండే ఒక మంత్రి, సెకండ్ పొజిషన్ ప్రెసిడెంట్ తర్వాత ఇతనే పవర్ఫుల్ మ్యాన్ యాంటోనీ బ్లింకన్. ఆయన ఒక ఇంటర్వ్యూలో హిలేరీ క్లింటన్తో మాట్లాడి ఏం చెప్తున్నాడో చెప్పమంటారా? ఈ అల్ ఖైదా అనబడే రెబెల్స్, చూడండి అల్ ఖైదా రెబెల్స్ అయిపోతారండి. అమెరికా వాడికి ఎటువంటి సిగ్గు శరం ఉండదు అని అనడానికి దీనికి మించిన ఉదాహరణ నాకు తెలిసైతే ఉండదు. అంటే అల్ ఖైదా అంటే ఎవరండి? 2001 సెప్టెంబర్ 11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద 2 విమానాలతో దాడులు చేసి మొత్తం ఆ బిల్డింగే కూలిపోవడానికి కారణమైన వాడు. అమెరికా వాడు 20 ఏళ్ల పాటు వార్ ఆన్ టెర్రర్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో ఎన్ని దారుణాలు చేశారు అంటే, తాలిబాన్ అన్నారు, అల్ ఖైదా, మళ్ళీ వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ కూడా అమెరికా వాళ్ళ సృష్టే. కానీ ఒక స్టేజ్లో ఇదే అల్ ఖైదా, ఇంకా చెప్పాలంటే అల్ ఖైదా అంటే ఎవరండి మీకు? ఒసామా బిన్ లాడెన్.
సో అతన్ని అమెరికా వాళ్లే కదా లేపేశారు. ఇదే ఒసామా బిన్ లాడెన్కి అమెరికాలో ఎన్నో బ్యాంకుల్లో అకౌంట్స్ ఓపెన్ చేసి డబ్బు ఇచ్చి రష్యాకు వ్యతిరేకంగా మీరు వెళ్ళి పోరాటాలు చెయ్యండి, మేము ఉన్నాము ఎక్కడ, ఆఫ్ఘనిస్తాన్లో. ఇది కూడా అమెరికా వాళ్ళే చెప్పారు. తరువాత ఏమన్నారు, వీళ్ళందరూ తీవ్రవాదులండి, అల్ ఖైదాను మనం ఎక్కడా విడిచిపెట్టకూడదని చెప్పి 20 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధము అని అన్నారు. సో వీడే సృష్టిస్తాడు, ఆఖరికి వీడే తీవ్రవాదం అంటాడు, మళ్ళీ వాళ్ళ మీద నేనే ఎయిర్ స్ట్రైక్స్ చేశాను అంటే. ఇక్కడ చూడండి, నేను మాట్లాడుతున్న సోమాలియా, అక్కడ ఐఎస్ తీవ్రవాదుల మేము దాడులు చేశాము, వాళ్ళని హతం చేసాం. ఎందుకు? అమెరికాను వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఈ వెస్టర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు, ఎక్స్టార్షన్ మనీ అనేది అడుగుతున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, దీన్నంతా ఆపాలి అంటే మేము కడిగి పారేయాలి, సోమాలియాను క్లీన్ చెయ్యాలి అంటే అమెరికా రంగంలోకి దిగింది. ఆ జో బైడెన్ ఉన్నాడు చూసారా, ఒట్టి వేస్ట్ ఫెలో, ఏమీ చెయ్యలేదు. కానీ నేను డొనాల్డ్ ట్రంప్ మహావీరుణ్ణి, అక్కడ సోమాలియాలో మా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి ఇంత గొప్ప దాడులు చేశారు, అక్కడ ఐఎస్ తీవ్రవాదులు హతమయ్యారు, మేము ఇవాళ అల్ ఖైదాకు సపోర్టుగా నిలబడ్డాము. చూడండి ఎలా ఉందో. ఇదే అల్ ఖైదానే కదండి మీ వరకు తీవ్రవాదులు. ఇవాళ వాళ్ళు ఎలాగ మీకు మిత్రులైపోయారు. యాంటోనీ బ్లింకెన్ అదే మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా అదే చెప్తున్నావు. అంటే సిరియాలో వీళ్ళు ఆ ప్రభుత్వాన్ని కూల్చడము, అలాగే సిరియా యొక్క ప్రెసిడెంట్ బషీద్ ఇతను ఆ దేశం నుంచి తరిమి వేయడానికి అమెరికా వాళ్ళు అల్ ఖైదాకి ఫండింగ్ ఇచ్చారండి. స్వయంగా యాంటోనీ బ్లింకెన్ చెప్తున్నాడు, మేమే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి యుద్ధంలో గెలిచాము, రష్యాపై మా పోరు ఇలాగా విజయవంతంగా కొనసాగింది, మేమే గెలిచాం. అంటే యుక్రెయిన్లో గెలవలేకపోయాము, సిరియాలో గెలిచాము కదా అని చెప్పి వీళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. ఇక్కడ మనంతా ఆలోచించాము అనుకోండి, ఆఫ్రికా దేశాలలో ఇలాంటి తీవ్రవాదము అనేది అమెరికా వాళ్ళే ప్రోత్సహిస్తారు. కానీ మీకు ఏమైంది, సడన్గా రష్యా ఎంట్రీ. సో ఇక్కడంతా టోటల్గా మీకు ఫ్రెంచ్ ఆర్మీ అనేది ఉంటుంది. ఎలాగైతే ఇక్కడ పాండిచ్చేరి, మనం యానాం ఇవన్నీ మాట్లాడతాం చూసారా, అలాగా ఈ సాహెల్ రీజన్లో ఫ్రాన్స్ వాళ్ళ ఆధిపత్యం. సో దీనిని పడగొట్టాలి అంటే రష్యా సైనికులు అక్కడికి వచ్చారు కాబట్టి సాహెల్ రీజన్ వాళ్ళు రష్యా జెండాలను ఎగరవేస్తారు. వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళకి ఆయుధాలు ఇచ్చి ఫండింగ్ ఇచ్చి ఫ్రాన్స్ వాళ్ళను తరిమి వేయండి అని చెప్పాడు. సో ఫ్రాన్స్ సైనికులతో పాటు అమెరికా సైనికులు కూడా వెళ్ళిపోయారు. ఇవాళ ఏమైంది, టోటల్గా ఆఫ్రికా రష్యా వాళ్ళ డామినేషనే ఈ ఆఫ్రికా దేశాలలో ఉండడంతో ఇవాళ అమెరికా ఏం ఆలోచిస్తుంది, మాకు ఇక్కడ ఫుట్ ప్రింట్ ఉండాలి కదా, మేము కూడా మా సైన్యముతో అంటే ఒక ఆర్మీ బేస్, మిలిటరీ బేస్ ఉండాలి కదా అని చెప్పి సోమాలియాను కవరప్ చేయడానికి సోమాలియా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ ఐఎస్ తీవ్రవాదులు చాలా ఇబ్బందులు పెడుతున్నారండి అంటే ఇప్పటికిప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయము ఆ ఐఎస్ తీవ్రవాదుల మీద దాడులు చేసి వాళ్లను తరిమి వేసి సోమాలియాను నా కంట్రోల్లో పెట్టుకుంటాను, ఇక్కడ అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేస్ ఉంటుందని చెప్పి ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ మీరు చెప్పండి, ఐఎస్ సృష్టికర్తలు వీళ్ళే, ఇవాళ వాళ్ళ మీదే దాడులు చేశారు. అల్ ఖైదాను తీవ్రవాద సంస్థను వీళ్లే ప్రకటించారు, మీకు ఒసామా బిన్ లాడెన్ని లేపేశారు, ఇవాళ అల్ ఖైదా మా మిత్రపక్షము. సో వాళ్ళు రెబల్స్, సిరియాలో మేము గెలవడానికి వాళ్ళే ఉపయోగపడ్డారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫండింగ్ కూడా మేము ఇచ్చామని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఎంత ఒక హిపోక్రసీ, ఎంత ఒక దారుణమైన ఒక ఫారిన్ పాలసీ. ఇలాంటి దేశాలు ప్రపంచానికి ఎంత ప్రమాదము. వీళ్ళతో మీరు స్నేహము చేశారు అంటే మీ పరిస్థితి ఏంటి? ఎంతోమంది మిత్రులు కామెంట్స్లో ఇవే రాస్తారు, అమెరికాను ఎప్పుడూ నమ్మకూడదండి అని. మరి ఈ ఉదాంతాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.